సంఘ క్షేమాభివృద్ధి ఎలాగ ఉండాలి, లేదా సంఘము ఎలా ఉండాలి, సంఘము ఏంటి అని కొద్ది మాటలు మనం నేర్చుకుందాం. దేవుడు మరోసారి మనతో మాట్లాడుతున్న మాటలు శ్రద్ధ కలిగి ప్రతి ఒక్కరు ఆలకించండి. సంఘము అన్న పదం చూసుకున్నప్పుడు మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం. అపోస్తుడైన పౌలు గారు కొన్ని సంఘాలకు పత్రికలు రాశారు. కాబట్టి అందులో నుంచి మనం చూసుకున్నప్పుడు సంఘాలకు రాస్తున్నారు. ఎందుకే ఆ సంఘాల్లో ఎవరున్నారంటే దేవుని ప్రజలు ఉన్నారు, దేవుని బిడ్డలు ఉన్నారు. వారికి రాసినటువంటి మాటలు, సంఘంలో చేర్చబడినటువంటి వారికి రాసినటువంటి మాటలు, చేర్చబడినటువంటి వారు శ్రద్ధగా బ్రతకడానికి రాసినటువంటి మాటలు అపోస్తలుడైన పౌలు గారు రాశారు. అయితే ప్రాముఖ్యంగా సంఘమును గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా సంఘం గురించి నేర్చుకుందాం. సంఘం గురించి నేర్చుకోవాలంటే మనం పితరుల యుగానికి వెళ్ళినప్పుడు ముందు దేవాలయం నుంచే మొదలు పెడదాం. యెరూషలేం దేవాలయం అంటే దేవుని ఆలయం. దేవుని ఆలయం యెరూషలేంలో ఉంది కాబట్టి యెరూషలేం దేవాలయం. ఎవరు కట్టించారు? మంచిది, చాలా మంచిది. ఎవరు పడగొట్టారు? మళ్ళీ ఎవరు కట్టారు? మళ్ళీ ఎవరు పడగొట్టారు? ఎన్నిసార్లు పడగొట్టారు అమ్మా? 2 సార్లు. 2 సార్లు కట్టారు, 2 సార్లు పడగొట్టారు. సరే, జాగ్రత్తగా ఈ మాటలు చూసుకున్నప్పుడు 2వ దినవృత్తాంతంలో, ఈరోజు బైబిల్ జాగ్రత్తగా ప్రతి ఒక్కరు చూడండి. 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయం 1వ వచనం. 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయం 1వ వచనం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరచిన స్థలమున యోబుసీయుడైన వర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించును. దావీదుకు ఏదైతే కల వచ్చిందో అదే రీతిగా సొలొమోను యెహోవాకు మందిరాన్ని కట్టాలనుకున్నాడు. అక్కడ రాయబడిన వాక్యంలో ఎక్కడ కట్టాలనుకున్నాడు? మోరియా పర్వతం. ఇంతకుముందు ఎక్కడన్నా విన్నారు మోరియా పర్వతం? అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చేది కూడా అక్కడే, బలి ఇచ్చింది కూడా అక్కడే. అబ్రహాం ఇది కూడా ఎక్కడ రాయబడిందంటే ఆదికాండము 22వ అధ్యాయము. ఒకసారి తీసినట్లయితే అది కూడా చదువుతా. 22వ అధ్యాయం 2వ వచనం త్వరగా తీయండి. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనంలో ఈ అబ్రహాం గారు ఎక్కడైతే తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలి ఇచ్చాడో అదే స్థలమును దావీదు గారు కొని ఉంచారు. ఆ స్థలమందు ఇప్పుడు దేవాలయం ఎవరు కట్టారు? సొలొమోను ఆ దేవాలయం కట్టాడు. ఈ దేవాలయం ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. ఒకప్పుడు మోషే కాలం నుంచి గుడారాలతో నింపబడింది. అది చక్కగా గుడారాలు వేసుకుని మనం టెంట్లు ఎట్లా వేసుకుంటాం అట్లాగే గుడారాలు వేసుకొని 3 భాగాలుగా విభజించుకున్నారు. ఆవరణ స్థలము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. సేమ్ ఎట్లాగే ఉంటుంది. బయట ఆవరణం అనుకోండి, పరిశుద్ధ స్థలం అనుకోండి, అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడ బలులు అవన్నీ అర్పిస్తూ ఉంటారు. అవన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. గుడారాలతో ఏర్పాటు చేసుకొని ఆ కాలమందు జరిపించారు. అయితే ఇప్పుడు దేవాలయమును కట్టాలనుకున్నారు. గొప్ప దేవాలయంను కట్టాలనుకొని ఆ యొక్క దేశమును, ఆ యొక్క పర్వతం మోరియా పర్వతంను కొని అక్కడ దేవాలయమును కట్టారు. ఇప్పుడు మనం చూసుకుంటే అది పడిపోయింది, కూల్చేశారు. లేదు, సొలొమోను కట్టినది మరలా బబులోను రాజు పడవేశాడు. మరలా ఎవరు కట్టారు దేవాలయమును ఎవరు కట్టారు? నెహెమ్యా ఆధ్వర్యంలో మరలా అది కట్టబడింది. మరలా అది ఇరానీ దేశస్తులు వాటిని కూల్చేశారు.
ఇరాన్ దేశం కూల్చేశారు, ముస్లిమ్స్ అనుకోండి, కూల్చేశారు. కూల్చక ముందు నుంచే క్రీస్తు ప్రభు వారు వచ్చారు. కూల్చలు అప్పటికి దేవాలయం ఉంది. దేవాలయం ఉండబట్టేగా నా తండ్రి ఇంటిని వ్యాపారటిల్లుగా మీరు మారుస్తున్నారని చెప్పి వాళ్ళందరినీ చల్లాచెదురు చేసింది. ఇప్పుడు వరకు ప్రజలు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? దేవాలయంలోనికి, యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళేవాళ్ళు. దావీదు కూడా అదే దేవాలయంలోనికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అందరూ ఎక్కడికి వెళ్ళేవాళ్ళు అంటే దేవాలయంలోనికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళ పాపముల నిమిత్తం బలి అర్పణలు అక్కడ జరుగుతూ ఉండేవి. ఒకరోజు జరుగుతూ ఉన్నంత కాలము, ఆ దేవాలయంలో జరుగుతూ ఉన్నంత కాలము క్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చారు. సువార్త ప్రకటించుకుంటూ వెళ్తుంటే దేవుని ఆలయం యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళాడు. ఆయన యెరూషలేము దేవాలయం వద్దకు వెళ్ళాడు. ఏం జరుగుతుంది అక్కడ? వ్యాపారం జరుగుతుంది. చుట్టూ కొట్లు పెట్టేసుకున్నారు. ఆ కాలం మందు వాళ్ళు ఏదైతే అమ్ముకుంటున్నారో ఆ కొట్లన్నీ పెట్టేసుకొని చక్కగా వ్యాపారం జరుగుతూ ఉంది. జరగవలసింది అక్కడ జరగట్లా. అతి పరిశుద్ధమైనటువంటి స్థలం, అది పరిశుద్ధమైనటువంటి స్థలము. కాబట్టి నా తండ్రి ఇంటిని వ్యాపారటులుగా మీరు మారుస్తున్నారు అని చెప్పి క్రీస్తు ప్రభు వారికి కోపం వచ్చింది. అక్కడ ఒక మాట అన్నారు. యోహాను సువార్త 2వ అధ్యాయము 16వ వచనం చూసుకున్నప్పుడు, పావురంలో అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకూడని చెప్పాను. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకునేది. కాబట్టి యూదులు అంటున్నారు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడిగారు. రీసెంట్గా హైదరాబాద్లో అక్రమ కట్టడాలు జరిగినాయి. అర్థమైందా? అక్రమ కట్టడాలు జరిగినాయి. ఏం చేస్తున్నారు? వాటిలన్నింటినీ కూల్చివేసేస్తున్నారు. అప్పుడు అక్కడ కట్టిన వాళ్ళు వచ్చి, మాకు ముందు మీరు నోటీసులు ఇవ్వాలి కదా, మీరు ఎందుకు వెంటనే కూల్చేస్తున్నారు, కుక్క ఉంది అక్కడ, కూల్చొద్దు అని ధర్నా చేస్తున్నారు. వాళ్ళు కూల్చొద్దు అని చెప్పి ధర్నాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా అంతే. ఇది నీకు ఎవరిచ్చారు హక్కు? మేము పెద్ద శాస్త్రుల్లో ఉన్నాం, పరిచయలో ఉన్నాం, జమీందారులు ఉన్నాం, ధనవంతులు ఉన్నాము. ఇది మా ఆధ్వర్యంలో జరుగుతుంది. అసలు నువ్వెవరవయ్యా వచ్చి చేయడానికి? నువ్వెవరవి మమ్మల్ని ఇట్లా తరిమేయడానికి అని చెప్పేసి క్రీస్తు ప్రభు వారి మీద అరుస్తున్నారు వాళ్ళు. ఏ సూచక్రియతో చేస్తున్నావు? ఏ అధికారంతో, ఏ హక్కుతో నువ్వు ఇట్లా అక్కడ అందరినీ చల్లాచెదురు చేస్తున్నావు అని చెప్పి క్రీస్తు ప్రభు వారిని అడిగారు. ఏం చెప్తున్నాడు ఆయన? అడుగగా యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినముల్లో 3 రోజుల్లో వాటిని లేపుతాను. 3 రోజుల్లో వాటిని, ఎన్ని రోజులు? 3 రోజులు. 3 దినములలో నేను వాటిని లేపుతాను. అంటే అధికారం, నేను లేపగలను. ఇది నేను తప్ప ఎవరు లేపలేరు. అదే నా అధికారము. కట్టువాడను నేనే, దాన్ని నిలబెట్టువాడను నేనే. అదే నా అధికారము. ఇదే నా అధికారం అని వాళ్ళకి చెప్పారు. దేవాలయం పడగొట్టండి, మీరే పడగొట్టండి, మీ చేతులతో మీరే పడగొట్టండి, 3 దినముల్లో నేను దాన్ని లేపుతాను అన్నాడు. క్రీస్తు ప్రభు వారిని ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఆయన అద్భుత కార్యములు చేయవాడు. ఎన్నో అద్భుత కార్యములు చేయవాడు. ఆయనను గమనించినప్పుడు ఎన్నో అద్భుత కార్యములు చేయవాడు. ఎంత అద్భుత కార్యములు అంటే, మరణించిన వారిని సైతం ఆయన ఎన్ని రోజుల్లో లేపుతా అన్నాడు? 3 దినముల్లో నిలబెడతా అన్నాడు. ఆయన అంత అద్భుత కార్యములు చేసిన వాడు. 3 రోజులు అవసరం ఆయనకి? 3 రోజుల్లో నిజంగా రాళ్ళను నిలబెట్టాలి అంటే ఆయనకి 3 రోజులు కావాలా? అవసరంలా. క్షణాల్లో మోకరించి లేదా దేవుణ్ణి ప్రార్థించాడంటే క్షణాల్లో అవి నిలబడతాయి. కానీ ఆయన ఒక ప్రణాళిక 3 రోజుల గురించి చెప్పింది. దేని గురించి? ఇక్కడ కింద రాయబడిన మాట చూడండి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట పలికెను. శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. ఇప్పుడు ఇంతకీ అందరూ ఆ దేవాలయంలోనికి వెళ్ళి దేవుని గణపరుస్తున్నారు. యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళి
దేవుని నామను గణపరుస్తున్నారు. అయితే ఆ దేవాలయమును పడగొట్టి దాన్ని 3 దినములలో నేను లేపుతాను అంటే ఇంతకీ క్రీస్తు ప్రభువు వారు దేని గురించి చెప్పారు? శరీరమును, ఆయన శరీరమును దేవాలయమును గురించి చెప్పారు. ఆయన శరీరమును దేవాలయం గురించి పలికినటువంటి మాట ఇది. ఈ దేవాలయము పడిపోద్ది, నిలబడేది కాదు. నిలబడేది ఏంటి? సంఘం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 1-2 వచనాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 1-2 వచనాలు. వెరీ గుడ్. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెలుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయ కట్టడములు ఆయనకు చూపించవచ్చిరి. అందుకైన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను జాగ్రత్తగా గమనించాను. సంఘమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, సంఘ స్థాపన గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవాలయమును కట్టారు. ఎవరు కట్టారు? సొలొమోను కట్టాడు. ఆ సొలొమోను పడేశారు, బబులోను రాజు పడేశాడు. మరలా నెహెమ్యా ద్వారా కట్టడం జరిగింది. ఈ కట్టడం జరిగిన దగ్గర చెప్తున్నాడు క్రీస్తు ప్రభువు వారు. కట్టడం కట్టారు, చక్కగా దేవుణ్ణి కనపరుచుకుంటూ యాజకులు, ప్రధాన యాజకులు అందరూ అక్కడ చేయవలసినటువంటి కార్యములు జరిపించుకుంటూనే వచ్చారు. క్రీస్తు ప్రభువు వారు కూడా భూమి మీదకి ఆ సమయం అంతా వచ్చారు. సువార్త ప్రకటిస్తున్న సమయంలో ఆ పెద్ద ఆ దేవాలయమునకు, ఆ జెరూసలేం పట్టణానికి వెళ్ళంగానే ఆ దేవాలయమునకు వెళ్ళారు. ఆయన శిష్యులు వాటన్నిటిని చూపిస్తున్నారు. ఆ కట్టడాలు ఎంత గొప్పవో, ఎంత ఏ రీతిగా కట్టారో వాటన్నిటిని క్రీస్తు ప్రభువు వారికి చెప్పబోతుంటే ఆయన ఏం మాట్లాడారు? అందుకైన మీరు ఇవన్నీ చూచుతున్నారు కదా, రాతి మీద రాది ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పినారు. ఇప్పుడు దేవాలయమును కట్టారు. అది ఎన్నిసార్లు పడిపోయింది అంటే 2 సార్లు పడిపోయింది. క్రీస్తు ప్రభువు వారు ఉండంగానే చెప్పారు, ఈ దేవాలయమును ఏ ఇటుక మీద ఇటుక ఏది ఉండకుండా మొత్తము పడద్రోయబడుతుంది అని చెప్పారు. ఇప్పుడు మరలా యోహాను సువార్త అదే 2వ అధ్యాయము ఆ 13వ వచనం నుంచి వచ్చినప్పుడు, ఆ 13వ వచనం నుండి వచ్చినప్పుడు, అదే 2వ అధ్యాయం 13వ వచనం నుండి వచ్చినప్పుడు నేను చదువుతానమ్మా. ఈ దేవాలయమును పడగొట్టుడి 3 దినములలో లేపుతా అన్నాడు. ఇంతకీ దేని గురించి లేపుతా అన్నారు? శరీరమను దేవాలయం. అర్థమైందా? శరీరమను దేవాలయం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏముంది? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సంఘము అను శరీరమునకు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట రాయబడింది. సంఘము అను శరీరమునకు అంటే ఏంటి? సంఘము అంటే ఏంటి అంటున్నాడు? సంఘము అను శరీరమునకు అంటే అర్థం ఏంటి? సంఘం ఏమై ఉంది? మరి శరీరం ఏమై ఉంది? సంఘమై ఉంది. సంఘము శరీరమైనప్పుడు శరీరము సంఘమై ఉన్నది. ఇప్పుడు శరీరమను దేవాలయం దగ్గర సంఘము అను దేవాలయము. అర్థమవుతుందా? చూడండి. అయితే ఆయన తన సంఘమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన 3 దినముల్లో లేపుతానన్నది ఏంటి? సంఘము. దేవాలయం ఉన్నది, ఇంకా ఉండేది ఏంటి? సంఘమే. చాలామంది మూడోసారి దేవాలయం కట్టబడినప్పుడు ఇంకా రాకడ వచ్చేస్తుంది అంటారు. యెరూషలేం దేవాలయం ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, యెరూషలేం దేవాలయం భూమి మీద ఇంకా కట్టబడదు. యెరూషలేం దేవాలయం ఇంకా పరలోక రాజ్యంలోనే, భూమి మీద ఇంకా అంత సంఘమే. దేవుడు తన ప్రజలందరినీ క్రీస్తు ప్రభువు వారి సంఘంలో నిలబెట్టి, ఈ క్రీస్తు సంఘములన్నీ రాకడ సమయంలో ఈ సంఘములన్నింటినీ దేవునికి అప్పచెప్పేస్తాడు. క్రీస్తు ప్రభువు వారు దేవునికి అప్పచెప్పేస్తాడు. అయితే ఆయన తీర్పు దినమందు ఎవరైతే లేపబడతారో వాళ్ళందరినీ తీసుకొని ఆయన రాజ్యము నూతన యెరూషలేము దేవాలయంలోనికి, నూతన యెరూషలేము పట్టణంలోనికి తీసుకొని వెళ్తాడు. ఇప్పుడు మనం ఆ పట్టణంలో ఉండబడాలి అంటే క్రీస్తు ప్రభువు వారు ఏర్పరిచినటువంటి సంఘంలో మనం ఉండాలి.
జాగ్రత్త నేర్చుకుందాం అది కూడా. ఇప్పుడు ఆయన 3 రోజుల్లో దేన్ని నిలబెడతానన్నాడు? శరీరం అను దేవాలయము. శరీరం అనగా ఏమవుతుంది ఇప్పుడు? సంఘము. ఇప్పుడు దేవాలయంలోనికి వెళ్ళి గణపరిచే వాళ్ళు ఇప్పుడు ఎందులోకి వెళ్తున్నారు? సంఘంలోనికి. అర్థమవుతుందా? అందుకే ఆయన దేవాలయమును పడగొట్టి 3 రోజుల్లో లేపుతానన్నది దీన్నే, సంఘమునే. ఆయన సంఘమును గూర్చి. ఇప్పుడు దేవాలయమును వెళ్ళే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? సంఘంలోనికి. సంఘంలోనికి సంఘంలోనికి క్రీస్తులోనికి మనం వెళ్తున్నాము. క్రీస్తు అని శరీరంలోనికి వెళ్తున్నాము. శరీరం ఏమై ఉన్నది? సంఘమై ఉన్నది. శరీరము సంఘమై ఉన్నది. మరలా అనుకోవచ్చు, మరి అయ్యా దేవాలయము అంత పెద్ద దేవాలయము, మేము ఎప్పుడు వెళ్ళి అక్కడ కనపరచడం మహిమపరచడం, మాకు దేవాలయం లేదంటే దేవుడు అంటున్నాడు, దేవాలయము ఆ కాలంలో శరీరధారి అక్కడికి వెళ్ళి గణపరుస్తున్నారు, కానీ ఆత్మానుసారంగా అక్కడ లేదు, ఆత్మీయంగా అక్కడికి లేదు. అయితే ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉంటాను, వారి మధ్యన నివసిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో వాళ్ళ మధ్య నేను ఉంటాను. ఇప్పుడు మీరు అందరు దేవాలయంలోనికి ఇష్టానుసమయంగా వెళ్తూ ఉంటారు, అవసరంలా. మీరు ఆత్మీయంగా పరిశుద్ధంగా ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో అక్కడ నేను ఉంటాను అని క్రీస్తు ప్రభువు వారు చెప్పారు. ఇప్పుడు ఇదే మాట మనందరం సంఘంలోనికి వెళ్తున్నాము. దేవాలయంలోనికి కాకుండా క్రీస్తు ప్రభువారి శరీరంలోనికి వెళ్తున్నాము. ఇప్పుడు ఆయన ఇంకొక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట? చూడండి, మత్తయి సువార్త 16:18 చూడండి. మత్తయి సువార్త 16:18. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. చాలు తల్లి, చాలమ్మా. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఎవరు కట్టారు ఈ బండ మీద సంఘమును? క్రీస్తు ప్రభువారు సంఘమును కట్టారు. ఏ సంఘం అంట అన్నాడు? నా సంఘమును కట్టుదును. నా శరీరం ఇది. సంఘము అని అర్థం ఏంటి? శరీరము. నా సంఘము, నా శరీరము. మనమందరం క్రీస్తు ప్రభువారి యొక్క శరీరమునై ఉన్నాము, క్రీస్తు ప్రభువారి యొక్క సంఘమునై ఉన్నాము. అందుకే అంటున్నాడు, నా సంఘం నేను కట్టాను. ఇప్పుడు దేవాలయం కాదు, నా సంఘము. నా సంఘంలో ఎట్లా గణపరచాలి అనేటటువంటిది కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ముందుగా అయితే ఆయన ఏర్పరచుకుంటున్నాడు అంతా. ఇప్పుడు నోవాహు కాలమందు ఎలా రక్షింపబడ్డారు వాళ్ళు? ఓడ తయారు చేసుకున్నాడు. ఓడలోకి ఎక్కిన వాళ్ళందరూ రక్షింపబడతారు. ఓడలోకి ఎక్కకపోతే శిక్షలకి ఆ జలప్రవాహంలో మునిగిపోతారు. అంటే ఆయన ఒక ఓడను సిద్ధం చేశాడు. దేవుడు ఆ ఓడను సిద్ధపరిచాడు. నువ్వు ఒక ఓడ కట్టుకుంటే అది చెల్లదు. దేవుడు ఏర్పరిచాడు కాబట్టి ఆ ఓడలోకి మనం ఎక్కాలి. అలాగే క్రీస్తు ప్రభువారు కూడా తన బిడ్డలందరినీ నిలబెట్టుకోవడానికి ఆయన సంఘాన్ని కట్టాడు. ఏంటా సంఘము? క్రీస్తు సంఘము. నా సంఘము అనగా క్రీస్తు ప్రభువారు పలికిన మాట కాబట్టి నా సంఘము. కాబట్టి ఈ బండ మీద నేను సంఘమును కట్టాను. పేతురుకి ఎందుకు చెప్పాడు? సంఘంలో మొదటిగా చేర్చబడినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? ఎవరో? పేతురే. ఎందుకో పై వచనాలు చూడండి ఒకసారి. ఎందుకంటే పై వచనాలు ఒకసారి చూసుకున్నప్పుడు 13వ వచనం, అదే 13వ వచనం చూసుకున్నప్పుడు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. యేసు ఫిలిప్పుడైన కైసరయు ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగారు. మనిషి కుమారుడు అంటే ఎవరు? క్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతానికి వచ్చి నేను ఎవరని ప్రజలు చెప్పుకుంటున్నారు, పోనీ శిష్యులైనటువంటి మీరు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అని అడిగారంట. ఏమంటున్నాడు ఆయన? వారు కొందరు, అందరూ శిష్యులలో కొందరు అంటున్నారు, మీరు బాప్తీసమిచ్చి యోహాననియో, కొందరు ఏలియా అనియో, కొందరు ఇర్మియా అనియో, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనిచున్నారని. అయ్యా, ప్రజలు ఏమనుకుంటున్నారంటే మీరు ఏలియానియో, ఇర్మియానియో, ప్రవక్తలలో ఒకడనియో, లేదా బాప్తీసమిచ్చి యోహాననియో ఈ మాదిరిగా ఈ రీతిగా చెప్పుకుంటున్నారు అని క్రీస్తు ప్రభు వారికి తెలియజేశారు. అందుకైనా మీరైతే నన్ను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగారు. ప్రజలైతే చెప్పుకుంటున్నారు. సరే, ఎంతకీ శిష్యులు అనేటువంటి మీరు నన్ను గూర్చి ఎవరు అనుకుంటున్నారు అని శిష్యులను అడిగారు.
అందుకు సీమోను పేతురు అంటున్నాడు, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. నీవు సజీవుడైన దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పాను. మనిషి కుమారుడు క్రీస్తు ప్రభువారిని గురించి జనాలు ఏమనుకుంటున్నారో తెలిసింది. ప్రవక్తనో, ఏలియానో, బాప్తిస్మిచ్చి యోహానో రకాల పేర్లు చెప్పారు. అది కాదు, తెలిపింది. అయితే శిష్యులు అడిగాడు, మరి మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారా అన్నారు. మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని వారిని అడిగితే పేతురు అంటున్నాడు, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. ముందు నమ్మాలి. యూదులు నమ్మారా? దేవుని కుమారుడు నమ్మలేదు కాబట్టి ఆయనకి శిక్ష. అయితే పేతురు ఏం చేశాడు? దేవుని కుమారుడును అని నమ్మాడు. అందుకు యేసు సీమోను, బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. అందుకు మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును గ్రహించాడు. పేతురు దేవుని కుమారుడు అని గ్రహించారు. దేవుని కుమారుడు క్రీస్తు ప్రభువారని గ్రహించాడు కాబట్టి క్రీస్తు సంఘమును స్టార్ట్ చేసి దేవుడు పేతురు ముందుగా ఆహ్వానించాడు. ఇప్పుడు పేతురు సంఘం ఏంటి అంటే ఆయన ఏం సంఘం చెప్తాడు? క్రీస్తు సంఘము. క్రీస్తు ప్రభువారు ప్రారంభించింది. ఆయన ప్రజలందరినీ ఆ సంఘంలో ఆయన చేర్చుకుంటాడు, నిలబెట్టుకుంటాడు. ఇంకా పేతురు తన పరిచర్య చేస్తూ ఉన్నంత కాలంలో ఆయన పలికిన మాటలు ఒకసారి చూద్దాం. అపోస్తుడైన పౌలు గారు 2వ అధ్యాయం 41వ వచనం చూసుకున్నప్పుడు, అపోస్తుడైన పౌలు గారు 2వ అధ్యాయం 41వ వచనము, ఇక్కడ 38 మొదట చూసుకున్నప్పుడు మీరు దేవుని రెఫరెన్స్లు చూస్తేనే మీకు అర్థమైంది. 38 మొదటి వచనం చూసుకున్నప్పుడు పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులు అందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. పేతురు మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యాన్ని తెలియజేస్తాడుగా బాప్తిసం గూర్చి, అలాగే బయట వారు అన్యుల గూర్చి ఇట్లా హెచ్చరించు, గద్దించు, బుద్ధి చెబుతూ దేవుని వాక్యాన్ని వారికి చెప్పినప్పుడు ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. అర్థమవుతుందా? చేర్చబడిరి. ఎక్కడ చేర్చబడ్డారు? సంఘములో. ఎక్కడ చేర్చబడ్డారు? దేవుని సంఘములో, క్రీస్తు ప్రభువారి సంఘములో. పేతురు ఏమైనా మరలా సపరేట్ సంఘం కట్టుకున్నాడా? ఇంకేమైనా సంఘం స్థిరపరచుకొని అందులో చేర్చబడ్డారా? ఇప్పుడు ఇంచుమించి 3,000 మంది ఎక్కడ చేర్చబడ్డారు? క్రీస్తు సంఘములో చేర్చబడ్డారు. ఆలోచన చేయండి. క్రీస్తు సంఘంలో చేర్చబడ్డారు. చాలా ప్రాముఖ్యమైనది సంఘము. చాలా ప్రాముఖ్యమైనదంటే అసలు క్రైస్తవుడని నువ్వు నమ్మడానికి, నువ్వు చేర్చబడ్డానికి, ఎక్కడ చేర్చాలి అనడానికి ఇదే ముఖ్యం. ఎక్కడ పడితే అక్కడ నేను ప్రార్థన జరుగుతుంది కదా అని చెప్పి వెళ్ళిపోవటం కాదు. అపవాది కూడా బాగా తెలుసు వాక్యము. వాడు కూడా అక్కడ ఆరాధిస్తూ ఉంటాడు. ఎందుకు? నిన్ను మభ్యపెట్టడానికి, వాడి దగ్గర కూర్చోడానికి. జీవం గల సంఘంలోనికి నిన్ను వెళ్ళనీయుడు, ఆత్మానుసారమైనటువంటి సంఘంలోనికి నిన్ను వెళ్ళనీయుడు, అడ్డుకుంటాడు. కాబట్టి నువ్వు జ్ఞానం కలిగి ఉండాలి. ఈ జ్ఞానం కలిగి ఉండాలి కాబట్టి సంఘమును గురించి, మర్మమును గురించి క్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు. వాటిని మనం ఆలకించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంది. 22వ అధ్యాయం 20వ వచనం. 2వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. 2వ అధ్యాయం 20వ వచనంలో మాట రాయబడింది. 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. చాలు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, ఎవరం మూలరాయి? ముఖ్యమైన మూలరాయి క్రీస్తు యేసే ఉండగా
అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇక్కడ క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉన్నాడు. కానీ మీరు ఏం చేస్తున్నారు? అపోస్తులు ఇంకా ప్రవక్తలను వేసిన పునాదుల మీద మీరు కట్టబడి ఉన్నారు. దేవుడు అడుగుతున్నాడు ముఖ్యమైన మూలరాయి ఎవరున్నారు? క్రీస్తు ప్రభు వారు ఉన్నారు. మరి ఈ అపోస్తులు ఎవరు, ఈ ప్రవక్తలు ఎవరు? వాళ్ళ వేసినటువంటి రాయి మీద మీరు కట్టబడి ఉన్నారు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు మనతో, మీతో, మనందరితో. ఆ మూల రాయిని మనం పెట్టేస్తున్నాం, పక్కకి నెట్టేస్తున్నాం. ఇష్టమైనటువంటి పునాదులు వేసుకొని దేవుని సంఘాన్ని నిర్మిస్తున్నారు. ఇక్కడ ఏమన్నాడు? ఈ బండ మీద నా సంఘమును కట్టి ఉన్నాను, నిలబెట్టి ఉన్నారు. మరి అపోస్తులను మరి ఇంకా అనేక ప్రవక్తలు మరలా పునాది వేసి ఏ రీతిగా కట్టగలుగుతారు? కట్టగలిగిన సంఘంలో మీరు ఏ రీతిగా నిలబడగలుగుతారు? దేవుడు మాట్లాడుతున్నాడు, ఆలోచన కలిగి ఉన్నాం. అయితే లోకానుసారంగా మనం ఉన్నప్పుడు అనేక ఆలోచనలు వస్తాయి. మరి వారు క్రీస్తు ప్రభు వారిని గణపరుస్తున్నారు, మహింపరుస్తున్నారు కదా, మరి వారు కూడా దేవుని సంఘమే కదా. వాళ్ళు అంటున్నారు, మేము క్రీస్తు ప్రభు, ఇది క్రీస్తు సంఘమే. మేము మామూలుగా పేరు మార్చుకున్నారు, ఏదో ఒక పేర్లు పెడతా ఉంటారు. ఏదో ఒక మనం చూసుకున్నప్పుడు మీరు ఈయనే చక్కగా పాటలు వింటూ పాడుతూ ఉంటారు. వాళ్ళందరూ అన్యుల సంఘాల్లాగా వాళ్ళకి ఆలోచన తగిన రీతిగా ఏర్పడినటువంటి పేర్లు అవన్నీ, ఇష్టమైనటువంటి పేర్లు, మినిస్ట్రీస్, శాఖలు అని చెప్పి పెట్టుకుంటున్నారు. ఇది ఎవరిది? దేవుని సంఘము, దేవుని మందిరము. ఆయన నామమునకు నువ్వు ఘనంగా ఉండాలి, కానీ నీ నామమునకు ఎందుకు ఘనం తెచ్చుకుంటున్నావు? ఇదే పేతురు దేవాలయం నుండి బయటకు వస్తుండగా ఒక కుంటివాడిని బాగు చేశాడు. కాలు లేనటువంటి వాడిని బాగు చేసి వాడు పరిగెత్తలోనే చుట్టూ ఉన్న జనాలు చప్పట్లు కొట్టారు, పేతురు గొప్పవాడు అని చెప్పేసి. అయితే మీరు కొట్టవలసిన చప్పట్లు నాకు కాదు, మీరు గణపరచాల్సింది నన్ను కాదు. నేను ఈ కార్యము చేసింది ఇదిగో దేవుని వల్ల, క్రీస్తు ప్రభు వారి వల్ల. ఈ ఘనత అంతా ఎవరికి దక్కాలి? ఆయన నామమునకు దక్కాలి. ఈ పేరంతా ఎవరు దక్కాలి? ఆయన నామమునకు దక్కాలి. కాబట్టి పేతురు సైతము ఆయన నామమునకు లోబడ్డాడు, ఆయన నామమునకు కీర్తినిచ్చాడు. ఇప్పుడు నువ్వు అంతమందిని బాప్తిసం తీస్తున్నావు, రక్షణ పొందుతున్నావు, అంతా చేస్తున్నావు, కానీ నీ పేరు మోరమవుతుంది, కానీ క్రీస్తు సంఘం అనేది తెలియట్లా. ఉదాహరణకి ఇప్పుడు ఆ సంఘాలకు వెళ్ళి, అయ్యా మీరు క్రీస్తు సంఘం అంటే మాది కాదనేస్తారు. మీది క్రీస్తు సంఘం కాదా? శరీరం కాదా మీది? అది సంఘం అని శరీరం కాదా? మీ సంఘంలో శిరస్సు క్రీస్తు కాదా? మీ అయ్యగారేనా? చాలా తప్పు. ఇక్కడ పరిశుద్ధాత్ముని ద్వారానే ఈ భూమి మీదకి వచ్చిన మరో వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్ముని ద్వారానే ఈ భూమి మీదకి వచ్చిన మరో వ్యక్తి ఎవరు? మొదటి వ్యక్తి ఎవరు? పోనీ మరో వ్యక్తి అన్నాను, క్రీస్తు ప్రభు వారు అన్నారు. మరి ఇంకో వ్యక్తి ఎవరు? కాదు, వాళ్ళు సృష్టింపబడ్డారు. యోహానే. క్రీస్తు ప్రభు వారు అదే రీతిగా వచ్చారు. యోహాను అంటే ముందుగా మన క్రీస్తు ప్రభు వారినే గుర్తించాలి. యోహాను గారు, ఈయన బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఈయన ఏమంటున్నాడు? ఆయన చెప్పులు విప్పుటకు కూడా నేను పాత్రుడను కాను. కానీ ఈరోజు అధికారము, గొప్పతనము అనుకొని ఇష్టానుసారమైనటువంటి పెద్ద పెద్ద బిరుదులు పెట్టుకొని వారిని మోసం చేసుకొని ప్రజలను మోసపరుస్తున్నారు. వారిని మోసం చేసుకొని ప్రజలను కూడా మోసపరుస్తున్నారు. ఇది ఎందుకనేది చూసుకుంటే అసలు అంటే నాకు వచ్చినటువంటి జ్ఞానం ప్రకారం పురాతనంలోనికి వెళ్ళిపోయింది. సరే, దాని గురించి మనం మరలా నేర్చుకోవచ్చు. అయితే ఇక్కడ నామమునకు కీర్తి కలగట్ల, నామమునకు ఘనత లేదు. కేవలం క్రీస్తు ప్రభువారి నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాము, క్రీస్తు ప్రభువారి నామమున అడుగుచున్నాము తండ్రి, క్రీస్తు ప్రభువారు మన కొరకు రక్తాన్ని చిందించారు, క్రీస్తు ప్రభువారు మన కొరకు శ్రమలు పడ్డారు, క్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేశారు. కేవలం ఆ నామమును అక్కడికే ఉపయోగిస్తున్నారు, కానీ ఆయన నామమును
అన్యులకు తెలియపరిచే విధంగా కీర్తించట్లా. సంఘం మనం ఒక్కటే ఉంది. సంఘం స్థాపించింది కూడా ఒక్కళ్ళే. ఎవరు? క్రీస్తు ప్రభు వారు. మరొక సంఘం లేదు. మరొక సంఘం ఎవరు స్థాపించబడలేదు. శరీరము ఒక్కటే, శరీరమను దేవాలయము. కాబట్టి ఆలోచన చేయండి. మరొక వాక్యాన్ని మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచనం చూసుకున్నప్పుడు, మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచనము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 6వ వచనము, దేవాలయము కంటే 6వ అధ్యాయము 12:6, దేవాలయము కంటే గొప్పవాడు వాడెక్కడనున్నాడని మీతో చెప్పుచున్నాను. మాట చూడండి జాగ్రత్తగా. ఇంతకు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ ఎక్కడికి వెళ్తున్నారు? సొలొమోను చక్కగా పెద్ద దేవాలయం కట్టాడు, అక్కడ బలి అర్పిస్తున్నాడు. మరి నేను నిన్న పాపం చేశాను కదా, ఈరోజు వెళ్ళి నేను అక్కడ బలి అర్పించేసుకుని నా పాపాన్ని తుడిచేసుకుంటాను, పదండి అని గొర్రెనో మేకనో పట్టుకొని అక్కడికి వెళ్ళి చక్కగా అర్పించేశారు. మీరు అందరూ దేవాలయంకి వెళ్తున్నారే, దేవాలయం గురించి ఆలోచిస్తున్నారు కదా, దేవాలయం కంటే గొప్పవాడిని నేను ఇక్కడ ఉన్నాను అని ఎవరు చెప్తున్నారు? క్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. క్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. దేవాలయం ఏముంది? కట్టడాలతో కట్టబడి ఉన్నది. కట్టడాలతో కట్టబడి ఉంది, అంతే. ఈరోజు నేను ఇక్కడ సంఘాన్ని కడుతున్నాను. క్రీస్తు ప్రభువారి సంఘంలోనికి మనం వెళ్ళాలి. క్రీస్తు అనే శరీరంలోనికి మనం, సంఘం అనే శరీరంలోనికి మనం వెళ్ళాలి, ఆయనలో ఉండాలి. మళ్ళా కొంతమంది అంటాడు, ఎట్టాగంటే దేశం అంటే మట్టి కాదు మనుషులు అన్నట్టు, సంఘం అంటే రాళ్ళు రప్పలు కాదు, సంఘం అంటే మనుషులు, కాబట్టి మేమంతా మనుషులమే, ఇదే శరీరము, పేరు ఏదే అవుతుంది, నా ఇష్టం వచ్చింది పెట్టుకుంటాను. నీ ఇష్టం వచ్చింది నువ్వు ఎక్కడన్నా పెట్టుకో అయ్యా, ఇష్టం వచ్చింది నువ్వు ఎక్కడైనా పెట్టుకో. నువ్వు గొప్ప డాక్టర్వి, నీ హాస్పిటల్కి నీ పేరే పెట్టుకో. నిన్నెవరైనా అంటున్నారా? చక్కగా కష్టపడి ఇల్లు కట్టుకున్నావు, నీ పేరే పెట్టుకో. పక్కింటోడి పేరు పెట్టమన్నాను నేనేమన్నా? నువ్వు కట్టుకున్నావు, నీ పేరే పెట్టుకుంటావు, అంతే కదా. పెట్టుకో, తప్పేం లేదు. లోకంలో ఉన్న అన్నిటి పెట్టుకోవచ్చు. ఈ మధ్య బ్యానర్లు చూస్తున్నాము, యూత్ సేన ఫోర్స్ అని, రాంబాబు యువసేన అని, నరేష్ గారి ఫ్రెండ్స్ సర్కిల్ అని బ్యానర్లో పెట్టుకోవచ్చు. పార్టీలో ఇష్టానుసారంగా లోకంలో ఉన్న వాటికి నీ ఇష్టమైన సారంగా పెట్టుకో. అయితే దేవుని సంఘానికి వచ్చేటప్పుడు నీ ఇష్టమైనటువంటి పేర్లు పెట్టుకోవడానికి కాదు ఆయన ఉంది. అసలు అర్థం లేని పేర్లు పెట్టుకుంటారు, అర్థం కాని వేషధారణ వేసుకుంటారు, అర్థం లేని పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. వ్యర్థం. అందుకే ప్రసంగ గ్రంథంలో మొత్తం రాశారు. ఆ 12 అధ్యాయాలు చక్కగా జరిగినప్పుడు భూమి కింద, సూర్యుని కింద, ఆకాశం కింద, భూమి మీద జరుగుతుందంతా వ్యర్థమైపోతుంది. అందుకే ఆలోచన కలిగి ఉండాలి. సంఘము విషయంలో జాగ్రత్తగా కలిగి ఉండాలి. ఎందుకంటే సంఘము లేపబడుతుంది. ఆయన నామమును కలిగినటువంటి సంఘము లేపబడుతుంది. ప్రభువా అని పిలిచిన ప్రతివాడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడా? స్వతంత్రించుకోడు. వీళ్ళు మరి ఆ సంఘాల గురించి ఏంటయ్యా, ఆయన గొప్ప వాక్యం చెప్తాడు కదా, మరి ఆయన లేపడతాడా అంటే, మరి ఆయన గొప్ప పాటలు రాశాడు కదా, మరి ఆయన లేపడతాడా? మరి ఆయన ఉండే సంఘం కాదా? తెలుసుకోవాలి. తెలియకపోతే వ్యర్థమే. మత్తయి సువార్తలో ఒక చోట రాయబడిన మాట, 7వ అధ్యాయం దయచేసి తీసినట్లయితే, 7వ అధ్యాయము 21-22లో 21వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతా తల్లి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించిన. అందుకే బహు కొద్ది మంది దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఆయన చిత్త ప్రకారము జరిపించడం అంటే ఆయన జ్ఞానం అవసరము. జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథము మరి చదువుకున్నట్లయితే ఆయన చిత్తము తెలుసుకొని జరిపించాలి అని క్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే నేను ప్రభువా అని నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటా ఇంట్లో కూర్చొని. ఏమవుతుంది? వెళ్తున్నానా? వెళ్ళట్లేదు. ఆయన సంఘంలో, శరీరమైన సంఘంలో లేకుండా నేను ఆయన గణపరిచినట్లయితే నేను వెళ్ళను. ఆ దినముందు అంటారు. అప్పుడు ఆ దినమందు, ఎప్పుడు? రాకడ సమయమందు, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా
మేము నీ నామమును ప్రవచింపలేదా? ప్రవచిస్తారు కొంతమంది. క్రీస్తు ప్రభు వారి నామమును ప్రవచిస్తారు, రేపు జరిగేది ప్రవచిస్తారనమాట. నీకు ఎలా జరగబోతుంది, ఏం జరగబోతుంది అనేది ప్రవచిస్తూ ఉంటారు. ప్రవచింపలేదా? నీ నామములను దెయ్యములను వెళ్ళగొట్టలేదా? ఇప్పుడు క్రీస్తు ప్రభు వారి నామమున చాలామంది ఏమంటారు, దెయ్యాలను వెళ్ళగొట్టామంటారు. మా సంఘంలో దెయ్యాలను వెళ్ళగొడతాం, స్టేజ్ మీద ఒకరిని పిలిపించి ఇరగొట్టేసి దెయ్యం వెళ్ళిపోయింది పో అంటాం, లేదా తల మీద చేతులు పెట్టి ఇక్కడ కళ్ళు మూసి వెళ్ళిపోయింది దెయ్యం వెళ్ళిపోయింది పో అంటాం. అంటే ఇటువంటి ఆయన నామమున దెయ్యం వెళ్ళగొట్టిన వాళ్ళు కూడా అడుగుతారు, వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అయ్యా నీ నామమున మేము ఇన్ని చేసాం కదా, మరి మేమేమైపోతున్నాం? మేము ఎక్కవా అంటే నువ్వు ఎక్కువ నిశ్చయముగా. ఎందుకంటే నీ ఇష్ట ప్రకారం నువ్వు సంఘాన్ని ఏర్పరచుకొని నీకు ఇష్టమైనటువంటి పేర్లు పెట్టుకొని నీ ఈ లోకంలో చలామణి అయ్యావు తప్ప, నా చిత్త ప్రకారము నేను ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాను, ఆ సంఘంలో ఎలా బ్రతకాలో అని నేర్పించాను. దాన్ని వదిలేసి, ఆ సంఘమును వదిలేసి, ఇదిగో నీకు ఇష్టమైనటువంటి రీతిగా నువ్వు పేర్లు పెట్టుకొని ఆ సంఘంలో నా నామమున నువ్వు ఇన్ని కార్యములు చేశావు, నేను నిన్ను నా రాజ్యంలోనికి చేర్చుకున్నాను. నా చిత్త ప్రకారము లోబడి జ్ఞానం కలిగి ఆలోచన కలిగి నేను ఏర్పరిచినటువంటి సంఘంలో లోబడి నిలబడిన వాడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు. నీకు ఇష్టానుసారంగా చేస్తే అది వ్యర్థము, అది పనికిరాదు. వాక్యానుసారంగా నిన్ను గద్దించినప్పటికీ నువ్వు లోబడలా. లోకంలో ఉన్న ధనాశ నేత్రాశ జీవడము అని విర్రవీగావు, శరీరాశ నేత్రాశ జీవడము అని విర్రవీగావు. నీకు మహిమకరంగా నువ్వు ఉన్నావు, కానీ నా పేరు నువ్వు ఏనాడు మహింపరచలేదు, నా పేరు నువ్వు ఏనాడు నువ్వు కనపరచలేదు. కాబట్టి నా నుండి మీరు తొలగిపోండి అని దేవుడు వారిని నెట్టేస్తాడు. ఎక్కడైతే ఆ దేవాలయం చుట్టూ ఉన్న చూసారా, వాళ్ళని ఎలాగైతే ఎలా కొట్టాడు తెలుసా మీకు? సరే చూడండి, యోహాను సువార్తలోనే చక్కగా రాయబడిన మాట. యోహాను సువార్త 2వ అధ్యాయము 15వ వచనం చూసుకున్నప్పుడు త్రాళ్లతో కొరడాలు చేశాడంట ఆయన. ఉండి తల్లి చాలా మాట ఒకటి చాలు. త్రాళ్లతో ఏం చేశాడు ఆయన? కొరడాలతో చేసి, ఇప్పుడు దాన్ని పెట్టి కొట్టాలి. త్రాళ్లతో కొరడాలు చేసి దాన్ని పెట్టి కొట్టాలి. మన వాళ్ళు ఎంతమంది తొంగలు తింటారు? చేతులు ఎత్తండి. ఎంతమంది తింటారు? ఊరికి అక్కడ నుంచొని ఆ తాళ్ళతో పట్టుకొని నుంచున్నాడు అనుకోండి, ఎవరో చెప్పండి అయ్యా. అక్కడ దేవాలయం చుట్టూ వాళ్ళందరినీ చలాచరి చేసింది ఎవరు? ఆయనే, నేను కాదు. ఆయనే అక్కడ ఆ గేట్ దగ్గర అట్లాగా తాళ్ళతో కొరడాలు వేసి ఊరికి అక్కడ పట్టుకొని నుంచున్నాడు అనుకో, 2 నిమిషాలు లేటుగా వచ్చి నాకు కూడా పడతాయి. 2 నిమిషాలు లేటుగా వచ్చిన నాకు కూడా పడతాయి. ఇంకా 2 నిమిషాలు లేటుగా వచ్చి 2 దెబ్బలు అనుకోండి నాకు. ఒక్కొక్కటి అరగంట లేటు. మళ్ళీ మీకెన్ని దెబ్బలు చూసుకోండి. మీరు లేకరు 2 దెబ్బలకి అక్కడే పడతారు. ఇంకా 2 దెబ్బలకి ఆడే పడతారు. మరి ఆయన కొరడాలతో కొట్టించుకున్నాడు, వేదన పడ్డాడు, ముళ్ళ కిరీటం పెట్టారు. మళ్ళీ ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళీ సర్దుకుంటాం. నీ ఫోకస్ ఆరాధన మీద ఉండాలి. కుర్చీ ఆడుంటే, ప్లేస్ ఆడుంటే నీకెందుకు? వచ్చి కూర్చొని దేవుని నామమును కనపరుచుకోవాలి. కానీ ఫ్యాన్ కింద ఉందా, ఇక్కడ శుభ్రంగా ఉందా, ఇక్కడ కూర్చోవాలి, అక్కడ కూర్చోవాలి, అమ్మో ఎదరుంటే ప్రమాదం. ఏముంది? ఎదరైతే ఏముంటుంది? ఏమన్నా ప్రమాదం ఎదరా? నేనేమన్నా తోపాలైనా చదువుతున్నానా మీ మీద? మంత్రం ఏమైనా చదువుతున్నానా మీ మీద? అమ్మో మంత్రం వేస్తాడు అయ్యగారు మధ్యలో. నిజంగా మంత్రం ఎత్తి వెనక్కి వచ్చి మరి వేస్తా నేను. ఒకవేళ మంత్రం నా చేతిలో ఉండి వెనక్కి వచ్చి మరి వేస్తా. ఎందుకు? అది ఏంటి? అది డిస్టర్బెన్స్. ఎంత డిస్టర్బెన్స్ అయింది చూసారా మీరు? దేవుని ఆలయంలో డిస్టర్బెన్స్ రాకూడదు. ఆలయంలో డిస్టర్బెన్స్ రాకూడదు. ప్రాముఖ్యంగా నీ వల్ల, నా వల్ల డిస్టర్బెన్స్ రాకూడదు. కాబట్టి నా ప్రమేయం అంతా దేవుని సంఘానికి ఆరాధనకి వెళ్ళాలి, దేవుని ఆరాధనకి వెళ్ళాలి, వాటి మీద దృష్టి ఉంచాలి. కాబట్టి డిస్టర్బెన్స్ అవ్వకూడదు. సక్రమంగానే ప్రార్థనకి వెళ్ళాలి, సక్రమంగా దేవుని ఆరాధనకి వెళ్ళాలి, సక్రమంగా వెళ్ళి గణపరుచుకోవాలి. వీటిని వదిలిపెట్టి ఇష్టానుసారంగా మనం కూడా అట్లా అందులోనే ఉన్నాము. ఇష్టానుసారంగా మనందరం ఎవరు అంటే, ప్రభువా ఈ నామం నేను ప్రార్థించలేదా, మోకరించలేదా, చర్చ్ యానివర్సరీకి 1000 రూపాయలు చదివించలేదా, ఇట్టాగే మాట్లాడతావు నువ్వు. అవి కావు.
అది కాదు. చిన్న చిన్నవి కూడా దేవుని రాజ్యానికి నిన్ను దగ్గర చేస్తాయి. చిన్న చిన్నవి కూడా దేవుని రాజ్యానికి దగ్గర చేస్తాయి. మన వారం ప్రార్థనకి ఎందుకు రాలేదమ్మా అంటే పనికి వెళ్ళాను అయ్యగారు అంటారు. ఎందుకు రాలేదయ్యా అంటే పనికి వెళ్ళాను అయ్యగారు. ఎప్పుడు ఇది చెప్పేటోళ్ళే కానీ నాకు ఆరాధన ఉంది నేను పనికి వెళ్ళను అని చెప్పేటోళ్ళు ఉన్నారా? లేరు. ఎందుకు రాలేదమ్మా అంటే పని ఉంది అయ్యగారు రాలేకపోయాను అంటారు. అది చెప్పేటోళ్ళు ఎవరిని కదిలించిన నాకు ఆరాధన ఉంది నేను పనికి రానని చెప్పేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? పోయిన వారమే చెప్పాను, నో అని చెప్పడం నేర్చుకోండి. దేనికి నో చెప్పాలో కూడా చెప్పాను మీకు. పని ఉందంటే పనికి నో చెప్పు, దేవుని ఆరాధనకి ఎస్ చెప్పాలి. ఇంక అంతకంటే నీకు ఎవరు ఎక్కువ? లోకంలో ఎవరు ఎక్కువ కాదు. సమస్తము నీకు దేవుడు నడిపిస్తున్నాడు, జరిపిస్తున్నాడు. వీటిని విడిచిపెట్టి లోకంలో ఉన్న దానికోసం మనం పరుగులెడుతున్నాము. కష్టార్జితం అనేది అందరికీ ఉందమ్మా. సమస్యలు అనేవి అందరికీ ఉన్నాయి. ఆర్థిక సమస్యలు అనేవి అందరికీ ఉన్నాయి. దాన్ని వంక పెట్టుకొని నేను పనికి వెళ్తానని చెప్పవకు, ఉన్నది కూడా పోతుంది. నిజం చెప్తున్నాను. మనం వెనకబడిపోతాం, ఆర్థిక విషయాల్లో వెనకబడిపోతాం. దేవునికి ఇవ్వవలసినకుండా, దేవునికి చెందవలసినకుండా మనం ఉన్నట్లయితే వెనకబడిపోతాం. ఆరాధనలో, ఆర్థిక విషయంలో, ఆరోగ్య విషయంలో అన్నిటికీ మనం లోబడి తగ్గిపోతాం, బాగా తగ్గిపోతాం, దేన స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఆలోచన చేయండి. ఇష్టానుసారంగా చేర్చుకునేది సంఘము కాదు. ఆయన ఒక సంఘాన్ని ఏర్పరిచాడు, అదే క్రీస్తు సంఘము. ఇంచుమించు 3,000 మంది బాప్తిసం పొంది ఎక్కడ చేర్చబడ్డారు? దేవుని సంఘంలోనే చేర్చబడ్డారు. దేవుని సంఘంలోనే చేర్చబడ్డారు. వీటి విషయమై జాగ్రత్త కలిగి ప్రతి ఒక్కరూ ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయం 28వ వచనము. అపోస్తుల కార్యములో 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి, చాలు తల్లి, ఏంటిదంట? స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. మనల్ని అందరినీ ఏమిచ్చి సంపాదించాడు? ఎన్ని కోట్లు ఇచ్చి సంపాదించాడు? ఎన్ని కోట్లు అమ్మ రామలక్ష్మమ్మ గారు? స్వరక్తం ఇచ్చాడు. అంతకు ముందైతే కోడిని మేకని బలిచ్చేస్తున్నారు. కోడి రక్తాన్ని, మేక రక్తాన్ని బలిచ్చేసి నా పాపములన్నీ నేనేం చేసుకున్నాను? బాగా శుభ్రంగా గడిగేసుకున్నాను. బాగా మళ్ళా వారం అంతా ఏదో ఒక తప్పు చేసి మళ్ళీ ఇంకో మేకను గొర్రెను తెచ్చేసి బాగా మళ్ళీ శుభ్రంగా ఏం చేసుకున్నా? పాపమును కడిగేసుకుంటున్నాను. వీడి భలే పని ఉంది ఇది. నాకు గొర్రెలు రక్తం ఇచ్చేసి వాడు మరి పాపం హాయిగా బతికేస్తున్నాడు. అందుకే క్రీస్తు ప్రభువారు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము, తన శరీరాన్ని నలగొట్టుకొని ఏర్పరిచినటువంటి సంఘము, అందులోనికి మనం వెళ్ళాలి. ఎవరో ఏదో రక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం కాదు. నేను కూడా ఒక అతను అంటాడంటే, నేను సంఘం కట్టేటప్పుడు నేను కూడా రక్తాన్ని ఇచ్చాను అంటాడు. ఏదో పని చేసేటప్పుడు చిన్న చేతికి రక్తం పడింది అంటాడు. దానికి నేను కూడా రక్తాన్ని చిందించి నేను కట్టేశాను సంఘాన్ని అని చెప్పి ఈరోజు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మన పాపముల నిమిత్తం క్రీస్తు ప్రభువు వారి శిలువ మరణ రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తంలో కడగబడ్డాం మనం. ఆయన సంఘంలోనికి వెళ్ళాలి. ఆయన దానికి శిరసై ఉన్నాడు. వేరే ఎవరో శిరసై ఉండిన సంఘంలోనికి కాదు. మరలా చెప్తున్నాను, పేరైతే ఉంది ఇక్కడ సంఘమే కదా అంటారు. పేరు ఇవ్వని వాళ్ళు ఈరోజు దేవునికి మహిమ వేస్తారు. వాళ్ళు దేనికి మహిమ వేస్తారు? ఎవరు ఎక్కడ చూసినా వాళ్ళ పేర్లుగానే ఉంటుంది కానీ చలామణి అవుతారు, కానీ ఆలోచన చేయరు, ఆలోచన కలుగు, దేవుని చిత్త ప్రకారం జరిపించరు, దేవుని క్రియలను గురించి ఆలోచన చేయరు. అందుకే అంటున్నాడు, ప్రభువా మీ నామమున మేము దెయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, ప్రవచించలేదా అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడు? అక్కడి నుంచి తీసివేస్తున్నాడు, తుడిచివేస్తున్నాడు. మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి మీరు తొలగిపోండి అని దేవుడు గద్దిస్తున్నాడు. చక్కగా ఆయన సంఘం ఏర్పరచుకున్నాడు. ఇంకా సంఘములో జరిగే విషయాలు అంటారా, ఇంకా అనేకమైనవి వాళ్ళు చేసే ఆరాధన, వాళ్ళు చేసే బోధ. దేవుని రాజ్యం రాజ్యం వచ్చిందా? ఇంకా రావాలా? వచ్చిందా రాలేదా? వచ్చింది. ఏంటా రాజ్యం? సంఘం 100 రిఫరెన్స్లు ఉన్నాయి. ఇది కూడా ఎవరు సరిగ్గా
చెప్పకుండా ఇంకా రాజ్యం వచ్చిన కాక వస్తుంది. ఆ దేవుని రాజ్యం అంటే పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి, అది రాదు ఇక్కడికి. అయితే ఇక్కడ వచ్చినటువంటి రాజ్యం ఎవరిది? క్రీస్తు ప్రభువారి రాజ్యము, క్రీస్తు ప్రభువారు ఏర్పరిచినటువంటి రాజ్యము. ఈ రాజ్యంలో మనలందరినీ స్వతంత్రులుగా చేసి నిలబెడుతున్నాడు ఆయన. స్వతంత్రులుగా చేసి నిలబడి ఆయన రాకడ సమయంలో ఆయన రాజ్యంలో ఎంతమంది అయితే ఉంటారో వారందరినీ మరలా దేవునికి అప్పచెప్పేస్తాడు. అయ్యా ఇదిగో నేను నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం అంటే మనమే, ఈ మనుషులందరినీ మరలా ఆయన చేతికి అప్పగించాడు. ఇది నేను సంపాదించినటువంటి సంఘము. నేను శిష్యులను ఏర్పాటు చేసుకున్నాను. ఆ శిష్యులు అనేక మందిని సువార్త ప్రకటించారు, సంఘంలో నిలబెట్టారు. మరలా ఆ శిష్యులు అనేక మందికి సువార్త ప్రకటించారు, మరలా బాప్తిసం ఇచ్చారు. ఇదిగో మరలా నా సంఘంలో నిలబెట్టారు. మరలా వాళ్ళని అనేక మందికి సువార్త ప్రకటించారు, వాళ్ళు మరలా సంఘంలో నిలబెట్టారు. ఇదిగో ఈరోజు ఎంతమంది మహాసంఘమై నిలబడింది. ఈ సంఘం అంతటిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. దేవుడు క్రీస్తు ప్రభువు వారు మరలా అప్పగిస్తాడు. మరలా మనందరం యెరూషలేము పట్టణంలోనూ దేవుని యొక్క పరలోక రాజ్యంలోనికి వెళ్ళిపోతాం. 3వ దేవాలయం కట్టబడదు. ఇంకా యెరూషలేము దేవాలయం కట్టబడదు. ఇప్పుడు పరిస్థితులు చూస్తే యెరూషలేము దేవాలయం కట్టబడదు. యెరూషలేము, ఇజ్రాయేలు మరొక దేశం ఎల్లప్పుడూ అది ఆ చుట్టుపక్కల దేశాలన్నీ ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటున్నాయి. ఈరోజు జరుగుద్దో, రేపు జరుగుద్దో, ఎల్లుండి జరుగుతూనే ఉంటున్నాయి. అక్కడ పరిస్థితులు చూస్తే కట్టబడదు. క్లియర్గా చెప్పేశాడు, ప్రకటన గ్రంథంలో చెప్పేశాడు. రాజ్యంను గురించి మనం నేర్చుకున్నప్పుడు మరలా దాన్ని ఆ విషయం గురించి చెప్తాను. దేవుని యొక్క రాజ్యం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆ విషయం గురించి నేను మీకు తెలియజేస్తాను. అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 12వ వచనము. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనము. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుషులలో ఈబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని. రక్షణ ఏ నామమున కలుగుతుంది? క్రీస్తు ప్రభు వారి నామమును గురించి అంత ఇదిగా చెప్పారు. అందుకే ఉదయకాల సమయం మీకు ఇచ్చినటువంటి కార్డులో క్రీస్తు ప్రభు వారి నామమునకు ఏం కలగాలి? చదవాల సరిగ్గా, ఘనత కలుగును గాక. ఆయన నామమునకు ఘనత కలగాలి, ఆయన నామమును గణపరుచుకోవాలి. తన స్వరక్తం ఇచ్చి ఏర్పాటు చేసినటువంటి సంఘము నా సంఘము అని క్రీస్తు ప్రభు వారు చెప్పారు. అదే ఏమైనది? క్రీస్తు సంఘము. సంఘమని శరీరమునకు ఎవరు శిరసై ఉన్నారు? క్రీస్తు ప్రభు వారు. ఇప్పుడు మనమంతా ఏమై ఉన్నాము? సంఘము. ఈ సంఘం అంటే ఏంటి? శరీరము. ఎవరి శరీరము? క్రీస్తు ప్రభు వారి శరీరం. మనందరికీ ఇప్పుడు శిరస్సు ఎవరు? క్రీస్తు ప్రభు వారు. అప్పుడు ఇదంతా ఏమైంది? క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం. అప్పటి వరకు దేవాలయంలోనికి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? క్రీస్తు సంఘంలోనికి నడిపింపబడుతున్నారు. కాబట్టి ఆలోచన చేయండి. దేవుడి ఆలోచనను బట్టి ఎవరినో ఏదో చేయడం కాదు, కానీ వారు జ్ఞానం తెలుసుకొని వాక్యం చదువుకొని మారితే మంచిది. అయితే మనము స్థిరంగా ఉండినటువంటిది యథార్థమైనటువంటిదని తెలియజేయడానికి ఈరోజు మరొకసారి ఈ వాక్యానుసారంగా ఈ మాటలను చదువుకున్నాం. కాబట్టి మాటలు మీ హృదయంలో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. వాక్యం విన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.